అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. కార్తీక మాసంలో చేసే పూజలకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో వెలిగించే దీపాలకు అత్యంత శక్తి ఉంటుందండి. అయితే ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే తప్పకుండా వెలిగించవలసినటువంటి దీపం నారికేల దీపం. ఈ నారికేల దీపం వెలిగించి శివయ్యకి పూజ అనేది చేసుకోవటం వల్ల మనకున్నటువంటి దోషాలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగుతాయండి. అలాగే నారికేల దీపం అంటే స్వామివారికి ఎంతో ప్రీతి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఈ నారికేల దీపాన్ని వెలిగించినట్లయితే చాలా మంచిదండి. అయితే అంత పవిత్రమైనటువంటి నారికేల దీపం ఎలా వెలిగించాలి, ఇలా వెలిగించడం వల్ల ప్రయోజనం ఏమిటి, ఈ నారికేల దీపం వెలిగించేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలో వెలిగించే దీపం అండి. అయితే కొబ్బరికాయలు త్రిమూర్తులు నివసిస్తారట. ఆ పరమేశ్వరుని 3 కన్నులు ఉన్నట్లే కొబ్బరి చిప్పకి కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే మీ ఇంట్లో కొబ్బరి దీపాన్ని వెలిగించండి, ఎంతో మంచిది. కొబ్బరి అనేది పూర్ణ ఫలం అండి. మనం ఒక్కొక్కసారి నైవేద్యం పెట్టకపోవటం వీలవ్వచ్చు, వీలవ్వకపోవచ్చు. కానీ కొబ్బరికాయ కొట్టి స్వామివారికి నివేదించినట్లయితే మనం అన్ని ఫలాలు కూడా నివేదన చేసినటువంటి ఫలితం అనేది మనకి లభిస్తుందన్నమాట. కొబ్బరిని పూర్ణ ఫలం అని కూడా అంటారు. కాబట్టి ఇంత విశేషమైనటువంటి కొబ్బరి పవిత్రత మనకి తెలిసిన తరువాత ఈ కొబ్బరి దీపం అనేది తప్పకుండా స్వామివారికి వెలిగించండి. మనకి జీవితంలో ఎన్నో మార్పులు మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం. ఒక పూజ ద్వారా కావచ్చు, లేదంటే ఒక దీపం ద్వారా కావచ్చు, లేదు అంటే ఒక శ్లోకం ద్వారా కావచ్చు. అయితే నారికేల దీపం వెలిగించటం వల్ల విశేషమైనటువంటి ఫలితం అనేది మనకి కలుగుతుంది. అలాగే స్వామివారి యొక్క కటాక్షం మనకి లభిస్తుందండి. కొబ్బరి దీపం ప్రతి సందర్భంలో వెలిగించకపోయినా కార్తీక మాసంలో శివారాధన చేసినప్పుడు మాత్రం తప్పకుండా ఒక్కరోజైనా కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ కొబ్బరి దీపం అనేది వెలిగించుకోవటం సాంప్రదాయం అనమాట. అయితే కమెంట్స్లో చాలామంది అడిగారు, అక్క కొబ్బరి దీపం ఎలా పెట్టాలి, ఎలా వెలిగించాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి చెప్పండి అక్క అని అడుగుతున్నారు. ఆ కామెంట్స్ మేరకు నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సకల సంపదలను చేకూర్చే దీపం కొబ్బరి దీపం అండి. అయితే నారికేల దీపం అనమాట. మీకున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా గట్టెక్కించి చక్కటి ఫలితాన్ని ఇచ్చే ఏకైక దీపం అనమాట. అయితే ఈ దీపం వెలిగించాలి అనుకున్నప్పుడు మీరు ఇంటినంతా శుభ్రం చేసుకుని ఉదయాన్నే లేచి కార్తీక సోమవారాల్లో ఈ దీపం వెలిగిస్తే మంచిది. లేదు అంటే మీరు కార్తీక మాసంలో ఏ రోజైనా వెలిగించుకోవచ్చు. మీకు లాస్ట్ సోమవారం ఒక్కటే మనకి మిగిలింది కాబట్టి మీరు ఆఖరి సోమవారం రోజైనా కూడా ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించుకోవచ్చండి. ఆఖరి సోమవారం కుదరదు అనుకున్న వారు ఏదో ఒక రోజైనా, అంటే కార్తీక మాసంలో ఏ రోజైనా ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించుకోవచ్చు అనమాట. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి. ముందుగా పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాలకి గంధం బొట్లు పెట్టాలి. అలాగే శివుడికి ఇష్టమైనటువంటి పూలను, అంటే జిల్లేడు పూలు కానీ, గన్నేరు పూలు కానీ, పారిజాత పూలు కానీ, శంఖం పూలు కానీ ఇవేమన్నా ఉన్నాయి అనుకుంటే వాటిల్ని చక్కగా ఏర్పాట్లు చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే మీకున్నటువంటి పుష్పాలతోని స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. పూజ గదిని అంతా కూడా అలంకరించుకొని పూజకి కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజైతే నేను స్వామివారికి విశేషంగా నారికేల దీపాన్ని వెలిగించానమాట. ఇది నేను 3వ కార్తీక సోమవారం రోజు చేసుకున్నటువంటి పూజ అండి. అంటే నేను నిన్న చేసుకున్నటువంటి పూజ అనమాట. అయితే నేను పూజ ఇంట్లో ఎలా చేసుకుంటాను, అలాగే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఉదయమే నేను చేసుకునే పనులు ఏంటి అనేది నేను ఫ్రెండ్లీ తెలుగు వ్లాగర్లో అప్లోడ్ చేశానండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఒకసారి ఆ ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. అక్కడ కూడా చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. చాలా సులభంగా నిత్య పూజ ఎలా చేసుకోవాలి, ఉదయమే పూజ ఎలా చేసుకోవాలి అనేది ఆ ఛానల్లో ఉంటుందండి. చాలా మోటివేషనల్గా ఉంటుంది. ఎందుకంటే తెల్లవారుజామునే లేచి పూజలు చేసేవాళ్ళు కొంత భయపడుతూ ఉంటారండి. ఎందుకంటే కొంచెం బద్ధకంగా ఉంటుంది, లేదంటే పూజ చేయాలి అంటే అదొక పెద్ద ఇబ్బందిగా ఉంటుందండి. అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మన ఛానల్లో చాలా వరకు కూడా ఎలా సులభతరంగా పూజ చేసుకోవాలనేది చాలా మోటివేషనల్గా ఉంటుందండి వీడియో అనేది. ఎవరైనా కూడా ఈజీగా పూజ చేసుకునే విధంగా ఉంటుంది. మన వీడియోస్ చూసిన తర్వాత
చక్కగా ఉదయాన్నే నిద్ర లేచి పూజ తప్పకుండా చేసుకునే రకంగా వీడియో అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్కసారి ఆ ఛానల్ని విజిట్ చేయండి, నా వ్లాగ్స్ చూడండి, చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ ఛానల్లో పూజలకి సంబంధించినటువంటి సంపూర్ణ పూజా విధానాలన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ ఛానల్లో ఉంటాయన్నమాట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, అలాగే గురువుల దగ్గర నుంచి నాకు నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ముందుగా పూజ అంతా కూడా ఏర్పాటు చేసుకుని, పూజా సామాగ్రి అంతా ఏర్పాటు చేసుకుని ముందుగా గణపతికి పూజ చేసుకున్నానండి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా గణపతికి పూజ అనేది చేసుకుని, ఈ పూజలో ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి, మేము ఏ పని తలపెట్టినా అందులో విజయాలు సాధించేటట్టు చూడు స్వామి అని నమస్కరించుకున్నాను. అలాగే ఇక్కడ కొబ్బరి దీపం కోసం అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఒక ప్లేట్ తీసుకోవాలి, అంటే మీ పూజ గదిలో వీలయ్యేటట్టు, పెట్టుకోవడానికి వీలయ్యేటట్టు ఒక ప్లేట్ తీసుకోవాలండి. ఆ ప్లేట్లో 3 గుప్పెళ్ళ బియ్యం వేసుకోవాలన్నమాట. 3 గుప్పెళ్ళ బియ్యం వేసుకున్న తరువాత ఈ బియ్యం మీద మళ్ళీ పసుపు, కుంకుమ, అక్షింతల్ని ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి అందులో నూనె పోసి, కొబ్బరి నూనె లేదంటే నువ్వుల నూనె ఏదైనా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసి దీపం అనేది వెలిగించుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని శివపార్వతులకు నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలకొట్టాలి. అయితే కొబ్బరికాయలో ఉన్నటువంటి నీటిని ఒక గ్లాసులోకి పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది నైవేద్యంగా పెట్టుకోవచ్చు, లేదు అంటే స్వామివారికి అభిషేకంగా కూడా ఉపయోగించుకోవచ్చు. మీరు పగలకొట్టే కొబ్బరికాయ 2 చెక్కలుగా పగలాలి. 3 కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం పైన పెట్టి కొబ్బరి చిప్పకి చక్కగా బొట్లు పెట్టి అందంగా అలంకరించుకోవాలి. అయితే మనం పెట్టే కొబ్బరి చిప్పకి నిండుగా పసుపు రాసి బొట్లు అనేవి పెట్టాల్సి ఉంటుందండి. అయితే 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయని మాత్రమే, అంటే కొబ్బరి చిప్పని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. చక్కగా ఈ విధంగా పసుపుని రాసి బొట్లు కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఆవు నేతితో కూడా దీపారాధన అనేది చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. లేదు అంటే నువ్వుల నూనె లేదంటే కొబ్బరి నూనెతోనైనా దీపారాధన అనేది చేసుకోవచ్చు. అయితే 2 ఒత్తులు వేసి 1 ఒత్తిగా చేసి దీపారాధన అనేది చేసుకోవాలి. అలా 2 వేయాలండి. అంటే 2 ఒత్తుల్ని 1 ఒత్తిగా వేసినటువంటి 2 దీపాలైతే వెలిగించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ విధంగా నేను కొబ్బరికి చిప్పని అయితే తీసుకున్నానండి. ఈ విధంగా ప్లేట్ తీసుకున్నాం కదా, ఆ ప్లేట్కి కూడా చక్కగా పసుపు, కుంకుమ రాసుకున్న తర్వాత బియ్యంలో కూడా పసుపు, కుంకుమ, అక్షంతలు వేసిన తర్వాత ఈ కొబ్బరి చిప్పని, అంటే 3 కళ్ళు ఉన్నటువంటి కొబ్బరి చిప్పని బియ్యంలో పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. తరువాత ఇందులో ఆయిల్ని వేస్తున్నాను. నేను నువ్వుల నూనెని వేస్తున్నానండి. మీరు ఆవు నేతిని వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి నూనెని వేసుకోవచ్చు, లేదంటే నువ్వుల నూనె దీపారాధన అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. అయితే ఈ పూజ అనేది, అంటే ఈ నారికేల దీపం అనేది మీరు ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ కూడా మీరు చక్కగా ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే కార్తీక సోమవారం, అంటే మనకి వచ్చే 4వ కార్తీక సోమవారం రోజున ప్రత్యేకంగా నారికేల దీపాన్ని వెలిగిస్తే ఎంతో విశేషం అనమాట. కాబట్టి అందుకే ఈరోజు వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి, మీరు సోమవారం ఎలా అయితే ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేస్తారో ఆ పూజలో మీరు నారికేల దీపాన్ని వెలిగించుకోవచ్చు. లేదు మేము సోమవారం వెలిగించుకోలేమక్క అని అంటే కనుక మీరు రోజులో, అంటే కార్తీక మాసంలో ఏదో ఒక రోజు వెలిగించుకోవచ్చు. అయితే నారికేల దీపం వెలిగించాలి అన్నప్పుడు ఉపవాసం తప్పకుండా ఉండాలా అంటే అవసరం లేదండి. మీరు అనుకుని ఉపవాసం ఉంటే మంచిది. లేదు మేము ఉపవాసం ఉండగలుగుతామన్నా ఉండొచ్చు, లేదు మేము ఉపవాసం ఉండకుండా నార్మల్గా పూజ చేసుకోవచ్చు అక్క అన్న కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి, ఇక్కడ నేను ఆఖరి సోమవారం నారికేల దీపం వెలిగించమని ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది సోమవారాలు ఒక్కొక్కసారి చేయటం వీలు పడకపోవచ్చు, కాబట్టి ఆఖరి సోమవారం కూడా చేసుకుంటూ ఉంటారండి. ఇలా చేసుకున్నప్పుడు మనం ఈ కొబ్బరి దీపారాధన అనేది చేసుకున్నట్లయితే ఈ సోమవారాలన్నీ కూడా చేసినటువంటి ఫలితం అనేది మనకి లభిస్తుందనే ఉద్దేశంతో చక్కగా ఇలా నారికేల దీపం వెలిగించాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ కొబ్బరి అనేది మనకి పూర్ణ ఫలం కాబట్టి మంచి ప్రయోజనాలు అనేవి ఇస్తుందండి. మంచి ఫలితాన్ని అయితే మనం చూడొచ్చు అనమాట. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ, లేదు అంటే సొంతిల్లు తొందరగా నెరవేరాలి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు కానివ్వండి, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే నారికేల దీపం వెలిగించి స్వామివారికి పూజ అనేది చేసుకోవటం ఎంతో శ్రేయస్కరం అనమాట. అలాగే శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి కొబ్బరి దీపం ఎవరైతే వెలిగిస్తారో వారికి తప్పకుండా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది.
అలాగే 4వ సోమవారం ఏంటంటే ప్రత్యేకంగా అభిషేకం చేసుకునేవారు చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి కొబ్బరి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కొబ్బరి నీళ్ళని, అలాగే మరొక కొబ్బరి చిప్ప ఉంది కదా, ఆ చిప్పలో ఉన్నటువంటి కొబ్బరి అంతా కూడా నేను నైవేద్యంగా స్వామివారికి పెట్టాను. పంచదార అలాగే కొబ్బరి కలిపి నైవేద్యంగా పెట్టాను అనమాట. అలాగే కొబ్బరి నీళ్ళని కూడా నైవేద్యంగా పెట్టుకున్నాను. మీరు కొబ్బరి నీళ్ళతో స్వామివారికి అభిషేకం కూడా చేయొచ్చు అనమాట. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చాలా సింపుల్ అండి, అండ్ చాలా చక్కటి పరిహారం. మీరు చేసుకోగలిగితే ఈ విధంగా చేసుకోండి 4వ సోమవారం అనేది. లేదు అంటే ఏ రోజైనా మీరు ఈ పూజని నిర్వహించుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా వెలిగించిన తర్వాత పుష్పాన్ని పెట్టి మరొక్కసారి స్వామివారికి నమస్కరించుకొని, స్వామివారికి మీకు ఉన్నటువంటి సంకల్పం ఏంటి అనేది ఒక్కసారి చెప్పుకొని, స్వామివారి యొక్క అంటే శివుని యొక్క శ్లోకాలు, స్తోత్రాలు అన్నీ కూడా చదువుకొని మంగళహారతిని అయితే ఇవ్వవలసి ఉంటుంది. నైవేద్యం, దీపధూప నైవేద్యం చూపించిన తర్వాత హారతిని ఇచ్చి స్వామివారికి ఆత్మప్రదక్షిణ చేసుకొని స్వామివారికి మరొకసారి నమస్కారం అనేది తెలియచేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి దీపారాధన అంటే నారికేల దీపం ఈ విధంగా వెలిగించాల్సి ఉంటుందండి. అయితే ఈరోజు నాన్ వెజ్ తీసుకోకూడదు. మీరు కార్తీక మాసంలో పాటించేటటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఈ కొబ్బరి దీపారాధన చేసిన తర్వాత బియ్యం ఏం చేయాలక్క అని అడుగుతున్నారండి. ఈ బియ్యం మీరు ప్రసాదంగా చేసుకుని తినొచ్చు, లేదంటే అక్షింతలకు ఉపయోగించుకోవచ్చు అనమాట. అలాగే ఈ కొబ్బరి ఏం చేయాలక్క అని అడుగుతున్నారు. ఈ కొబ్బరిని కూడా మీరు ప్రసాదంగా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆ స్వామివారి దయ వల్ల, ఆ శివుని దయ వల్ల మనందరము కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలాగే మీకు ఏమైనా ఈ వీడియో పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.